ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా. అంటే మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు, కింద కేసీఆర్ గారు ఎక్కడో ఆరో పేరాలో మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు. కలిపి ఇగో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా. ఇది ఇందులో నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది. ఎల్లో లైన్ రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ that with regard to sharing of water river Krishna until award of KWTD is notified, award of KWTD 1 shall be in force. ఇది full stop. ఇక్కడ నుంచి సక్కు గీకి వస్తాడు. He started the working arrangements between అని ఇది కూడా ఎక్కడికి 1956 ఇది కామా, ఇది full stop కాదు కామా. ఇక్కడికి చదువుతాడు. ఇక ఈ ఎల్లో టు ఎల్లో మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఇదంతా ఇడిచిపెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ కలుపుతాడు. మీరు బాగా చూడండి. ఇక్కడ తర్వాత ఏమున్నది, ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతాడు. ఇదంతా మాట్లాడడానికి ఇక్కడ చూడండి paragraph 4 after the presentation by additional secretary the honorable union minister desired that 4 agenda items may be discussed first. If any other item needs to be discussed in the meeting the same could be taken up as a table item, recalling that the first apex meeting AP was requested to speak first. This time he requested Honorable Chief Minister of Telangana to speak first. First apex లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఫస్ట్ మాట్లాడిండు, సెకండ్ ఎపెక్స్లో తెలంగాణ సీఎం ఫస్ట్ మాట్లాడాలి. అంటే ఇగో ఇక్కడికి అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్డ్ ఆయన ఏం చేస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మాట్లాడిన ఈ 2 వ్యాఖ్యలు తీసుకొని ఈ పారాగ్రాఫ్ కేసీఆర్ గారు మాట్లాడండి 5.1, 5.2, 5.3 ఈ తోకకు షెల్ బి ఇన్ ఫోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడిన దానికి ఇగో ఇక్కడ కలుపుతాడు. కలిపి ఇదన్న మొత్తం చదువుతాడు అంటే 1956 కామా ఇది ఇక్కడికి ఆపేస్తాడు. అంటే మోకాలకు బోడగుండుకు మొదలు పెట్టి ఇగో చూడు కేసీఆర్ ఒప్పుకున్నాడు అంటాడు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ 5.3 మీరు చూడండి. ఈ స్టేటెడ్ దట్ కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రో ఇక్కడ ఉంది. ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ unless water sharing is finalized by the tribunal section 3 of ISRWD Act 1956 the question of notification of jurisdiction of board should not arise. Full stop. He also stated that tribunal matter is pending in Supreme Court and sub judice, hence on this account also the jurisdiction matter cannot be deliberated. అంటే మళ్ళీ ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు. ఇది ఫస్ట్ ఎపెక్స్లో ఏదైతే చెప్పినరో KWTD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పగించద్దు నంబర్ 1. నంబర్ 2 ఏమన్నారు, ఇది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే ఈ 5.3 పారాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు, ప్రాజెక్టుల అప్పగింత గురించి చెప్పిండ్రు. కానీ రేవంత్ ఏం చేస్తాడు, ఇగో ఈ మొదటి 2 లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు. చదివిగా చూడరు బై వీళ్ళు 299 ఒప్పుకున్నారు అంటాడు. మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు అర్థమైతే ఆ వీడియో మీరు ఫాలో అవుతారని స్పీచ్ను. ఫస్ట్ ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అని పేజ్ 1లో ఉంటుంది. పేజ్ 1లో ఈ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ సీఎం పాల్గొన్నాడు అని చెప్పి వీడికి వస్తాడు ఇక మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని. నేను మీకు అక్కడ నుంచి చూపిస్తా ఎట్లా జంపు కొట్టిండు, ఎంత అంటే నిస్సిగ్గుగా ఏమంటారు నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ స్టార్ట్ అయితే చూడండి.
ఏమన్నదంటే మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాను కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ హిస్ gratitude to honorable union minister for giving him the opportunity and requested for the proceedings of the second apex council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినా 299 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞత ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 కేటగారికల్గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుంది కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హీ స్టేటెడ్ దట్ the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956. Bridges Tribunal లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and idike happened. The question of notification of jurisdiction of board should not arise. Full stop ikkada undi. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళీ హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. మీరు చూడండి, అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరైనా ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము, తెలంగాణ expressed his gratitude to Union Minister for giving the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. Further, he requested that the minutes may be issued after obtaining the views of both the state governments. Honorable Union Minister informed him that the proceedings are being recorded. తర్వాత ఈ 5.2లో ఏం మాట్లాడిండో కేసీఆర్ గారు చెప్పలే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన కాడికి ఈడికి వచ్చిండు, ఈడికెళ్ళి థ్యాంక్స్ చెప్పిండు అని మీదికి పోయిండు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు, ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ commented on the agenda items and recalled that immediately after the formation of state of Telangana,
he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under Section 3 of ISRWD Act 1956 asking for an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal and Government of India should not have any reservation on this. Even after 7 years of the formation, Telangana state is still waiting to know about its legitimate share of waters. After 1 year, they had approached the Supreme Court. He stated that he has mentioned all this in his letter to Honorable Minister Jal Shakti and had argued to include them in the agenda of the meeting. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెడతాడు. కిందికి వచ్చి ఏం చేసిండు, తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు.